హై ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇన్ఫ్లిక్స్ నుంచి R50 ఈ మొబైల్ అయితే మనకు ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయింది. ఎగ్జాక్ట్గా చూసుకుంటే మాత్రం సెప్టెంబర్ 5వ తారీఖు లాంచ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే దీని స్పెసిఫికేషన్, దీని ప్రైస్ ఇవన్నీ తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వెళ్ళిపోతే మొబైల్ అయితే చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనకి ఏ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తున్నాయి కాబట్టి చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అయితే దీని ప్రైస్ చూసుకుంటే ఫస్ట్ మీకు ప్రైస్ చెప్తాను వినండి ఫ్రెండ్స్. బేస్ మోడల్ మనకి 4GB RAM 128 వేరియట్ వచ్చి మనకు 399 అయితే లభిస్తుంది. అలాగే మనకు హై మోడల్ చూసుకుంటే 8GB RAM, ఇది కూడా 128GB మెమరీతో లభిస్తుంది కాబట్టి ఇది కూడా మనకు 999 అయితే లభిస్తుంది. విత్ ఆఫర్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రైస్ అయితే మనకి వితౌట్ ఆఫర్లో చూసుకుంటే 1000 ఎక్స్ట్రా ఉంటుంది. అది మీకు కొంచెం ఐడియా వచ్చేది అనుకుంటున్నాను. ప్రైస్ విషయాన్ని పక్కన పెడితే ఈ ప్రైస్కి మొబైల్ వర్తా కాదో తెలుసుకున్నాం. వాటి తెలుసుకున్న ముందు దీని డిజైన్ అయితే లుక్ అయితే డిజైన్ అయితే చాలా బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి అయితే లుక్ వైజ్గా డిజైన్ అయితే చాలా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా దగ్గర కానీ మనకి బ్యాక్ సైడ్ ఫినిష్ అయినా కూడా మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో వేగం లేదా ఫినిష్ కూడా లభిస్తుంది. దాని ప్రైస్ అయితే ఇప్పటివరకు అయితే ఏం లీకేజ్ అయితే కాలేదు. ఒకవేళ మైబీ తెలిస్తే మాత్రం మీకు మళ్ళీ వీడియోని అప్లోడ్ చేస్తాను. అప్పటివరకు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్గా దీని బ్యాక్ డిజైన్ అయినా ఫ్రంట్ డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదో కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవన్నీ పక్క పెడితే ఇందులో మాడిన ప్రోసెసర్ చూసుకున్న మాత్రం మీడియాటెక్ డైమండ్ నుంచి మనకు 6300 ప్రోసెసర్ లభిస్తుంది. ఈ ప్రోసెసర్ కొంచెం క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.4 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి డైలీ టాస్కింగ్కి, డైలీ యూజింగ్కి, జనరల్ యూజింగ్కి అయితే ఈ ప్రోసెసర్ అయితే చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. గేమింగ్ చూసుకున్నా కూడా మనకు ఒక 40 FPS మనకి బీజీఎంఐ గేమ్స్ అనేవి హ్యాండిల్ అవుతాయి కాబట్టి ఏమి ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. చిన్న గేమర్స్ ఎవరైతే ఒక 10,000 అండర్లో బెస్ట్ ఒక చిన్న కంఫర్టబుల్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీనికి వెళ్ళిపోతే చాలా బెటర్. కాకపోతే హెవీ గేమ్స్ అయితే దీని మీద హోప్స్ అయితే పెట్టుకోకండి. నార్మల్ చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ అయితే దీనిలో పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ, బీజీఎం లాంటి ఇలాంటివి అయితే మనకు 40 FPS గేమ్స్ అయితే అవుట్పుట్ అయితే లభిస్తాయి. కొంచెం నార్మల్గా గేమ్స్ అయితే ఆడుకునే అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. నా తరఫున చూసుకుని మాత్రం గేమర్స్ కూడా దీన్ని ఒకసారి అయితే లుక్ వేసి వస్తుంది. ఎందుకంటే మనకి ఈ ప్రోసెసర్లో చూసుకుంటే కొంచెం బెటర్ ప్రోసెసర్ ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి ఈ ప్రోసెసర్ అనేది కొంచెం బెటర్ అనిపించింది ఫ్రెండ్స్. అలాగే మనకి డిస్ప్లే విషయానికి వెళ్ళిపోతే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ LCD పలతో లభిస్తుంది. ఇచ్చి మనకి IPS డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. 120 HDPSతో లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 600 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. పంచ్ హోల్ డిస్ప్లేతో లభిస్తుంది. ఇందులో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే డిస్ప్లేలో లేదు. మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఒక మేబీ 10,000 అండర్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేసుకుని మాత్రం సైడ్ ఎక్కువ మనకి లభిస్తే ఇది ఒకటే అవకాశం అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR 1080 సపోర్ట్ అయితే లేదు కానీ మనకు వైడ్ ఎలిమెంట్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం HDలో కంటెంట్ చూసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్కి తగ్గట్టు డిస్ప్లే అనేది చాలా బెస్ట్గా ఉందని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇక కెమెరా విషయానికి వెళ్ళిపోతే కెమెరా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా అని చెప్తున్నారు కాబట్టి అందులో 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి డమ్మీ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకుని మాత్రం 48 MP సోనీ సెన్సార్ లభిస్తుంది. వచ్చి మనకి సెన్సార్ పరంగా చూసుకుని మాత్రం 582 సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఓల్డ్ సెన్సార్ అయినా కూడా మనకు పర్ఫార్మెన్స్ అనేది చూసుకుంటే చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే లభిస్తుంది. ఇంకోటి సెకండ్ కెమెరా వచ్చి మనకు 2 MP వచ్చి డెత్ కెమెరా అని చెప్తున్నారు. ఈ 2 కెమెరా చూసుకుని మనం 2K అయితే మనం వేరే రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు చూసుకుంటే ఆప్టికల్ ఇమేషన్ పిక్చర్ క్వాలిటీ అయితే లేదు ఇందులో. మనకి స్టేబిలైజేషన్ వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఇందులో. మనకి ఓవరాల్గా మనకు ఏ ఫీచర్స్ కూడా ఇందులో లేవు మనకి కెమెరా దగ్గర చూసుకుంటే. కాకపోతే మనకి కెమెరా అవుట్పుట్ అనేది కొంచెం బెటర్గానే వస్తుంది. ఇందులో పోర్ట్రేట్స్ అనేది చాలా అద్భుతంగా వచ్చేస్తాయి అని చెప్పుకోవచ్చు కెమెరా దగ్గర చూసుకుంటే. ఇవి మైబీ ఒక 720pm మీరు అవుట్పుట్ చూసుకుంటే చాలా బెటర్ అవుట్పుట్ అయితే వచ్చేస్తే నా సజెషన్ ఏంటంటే స్లో మోషన్ వీడియోస్, డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఇవి 720pలో తీసుకుని మీకు బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చేస్తే ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రంట్. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కూడా మనకు 8 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో మనకు 2K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. రెండిట్లో మనకు 2K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇందులో చూసుకుంటే మాత్రం. ఓవరాల్గా కెమెరా అనేది ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ పరంగా చూసుకుని ఇందులో 510 mAh బ్యాటరీ లభిస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడ ఒక 2 గంటల వరకు అయితే టైం తీసుకుంటుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత హెవీగా వాడినా కూడా 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదో కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీంతో పాటు ఇంకొన్ని విషయాలు ఏంటంటే మనకు 3.5 mm జాక్ కూడా ఇందులో ఉంది కాబట్టి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకు డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ అయితే లేవు. కాకపోతే డాల్బీ అట్మాస్ జాగాలో మనకి DTS సౌండ్ అనేది ఉన్నది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే లౌడ్ స్పీకర్ కూడా లభిస్తుంది. కాకపోతే స్టీరియో స్పీకర్స్ అయితే కావు, ఓన్లీ సింగిల్ స్పీకర్ ఉంటుంది ఇందులో మనకి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఆండ్రాయిడ్ విషయానికి Android 14 లభిస్తుంది. UA గురించి వస్తే మనకి XOS అనే UA లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. UAలో మాత్రం చూసుకుంటే మాత్రం క్లీన్ UA అని చెప్పుకోవచ్చు. బ్లోడ్వేర్స్ ఇలాంటి అయితే లేవు ఇందులో మనకి. చాలా బెస్ట్ అయితే ఉంటుంది. కాకపోతే స్మూత్నెస్ అనేది చాలా బెటర్ స్మూత్నెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు 5 years వరకు అయితే స్మూత్నెస్ గ్యారెంటీ అయితే ఇస్తున్నారు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మేబీ ఫ్యూచర్లో చూడాలి మనకి 5 years వరకు అయితే స్మూత్నెస్ ఉంటుంది ఉండదని తెలియదు. కాకపోతే వీలైతే మనకు సర్టిఫికేట్ పొందిరని చెప్తున్నారు. కాకపోతే మనకి 5 years వరకు అయితే స్మూత్నెస్ అలానే ఉంటుందని చెప్తున్నారు. మేబీ చూడాలి ఫ్యూచర్లో. ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ అయితే ఇలా అనిపిస్తుంది. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక విషయం ఏంటంటే మీకు ర్యామ్ అండ్ రోమ్ కెపాసిటీ చెప్పలేదు కదా. ర్యామ్ అండ్ రోమ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం ర్యామ్ వచ్చి మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం UFS నుంచి 2.2 లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. కొంచెం అప్డేట్ అయిన స్టోరేజ్ కాబట్టి మనకు స్మూత్నెస్ అనేది చాలా బెటర్ స్మూత్నెస్ లభిస్తుంది కాబట్టి ఓవరాల్గా ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే 10,000 అందులో మీకు బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీనికి ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. చాలా ఫీచర్స్ అయితే చాలా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ అయితే మనకి ఏ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. మన కెమెరా దగ్గర చూసుకుంటే ఏ ఫీచర్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదో కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఓవరాల్గా మాకు స్పెసిఫికేషన్ గురించి అయితే చెప్పాను, ప్రైస్ గురించి చెప్పాను. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అయితే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక క్లారిటీగా ఇందులో చెప్తే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వెళ్దాం. టాటా బాయ్.